వార్తల పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే సర్వ్ ఓటర్లు 3,71,38,182 అంటే 4 కోట్ల కంటే తగ్గిపోయినాయి మన ఓట్లు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణకు ముందు ఓటర్లు 4,16,27,694. ఓటర్లుగా క్లెయిమ్ చేయని వాళ్ళ సంఖ్య 44,89,512. అంటే 45 లక్షల మంది ఇప్పుడు ఓట్లు లేవు. అంటే మనుషులు ఉండి ఓట్లు లేకపోవడం కాదు, చనిపోయిన వాళ్ళు లేదా ఓటు వదులుకున్నటువంటి వాళ్ళదే కలిపి. ముసాయిదా జాబితాలో పేరు లేకుంటే అర్హులు ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవాళ నుంచి వచ్చే నెలాఖరు వరకు క్లెయిమ్స్ ఉన్నాయి. అభ్యంతరాలకు గడువు ఉంది. పురుషుల కన్నా మహిళా ఓటర్లే రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు. 1.89 కోట్లు మహిళా ఓటర్లు ఉంటే 1.82 కోట్లు పురుష ఓటర్లు ఉన్నారు. కర్నూలులో అత్యధికంగా ఓటర్లు ఉన్నారు. పోలవరంలో అత్యల్పంగా ఉన్నారు. మృతులు 15.22 లక్షల మంది. ఇతర చోట్లకు తరలిపోయిన ఓటర్లు 22.3 లక్షలు. 2 చోట్ల ఓటు ఉన్న వాళ్ళు 7.37 లక్షలు. నోటీసు ఇవ్వకుండా ఎవరి ఓటు తొలగించాం. అక్టోబర్ 3న ఓటర్ల తుది జాబితాని ప్రకటించారు సిఇఓ వివేక్ యాదవ్. లేకపోతే దగాడి ఎస్సీపై దండయాత్ర. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ వద్ద వైఎస్ఆర్సీపీ నిరసనలు. కలెక్టర్లు జేసీలకు వింతపత్రాలు అందజేసిన పార్టీ నేతలు. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి. అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. డిఎస్సీలో నిజాలు నిగ్గితేలే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టీకరణ. ఆగస్టు 3, 4 తేదీలు నియోజకవర్గ స్థాయిలో టౌన్ హాల్ మీటింగ్స్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి ఎడిటర్పై కేసుకు ఏకంగా జీవో. రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో మరింత బరితెగించిన చంద్రబాబు సర్కార్. 300 కోట్ల అద్వైక అక్రమ డిపాజిట్ల దందాన్ని ఇటీవల వెలుగులోకి తెచ్చిన సాక్షి. ఆ కథనంపై కోర్టులో కేసు దాఖలకు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు అనుమతి. ఎడిటర్, పబ్లిషర్ తదితరుల మీద కేసు నమోదుకు ఆదేశాలు. ఈ మేరకు ప్రత్యేక జీవోఆర్టీ 1486 జారీ చేసిన చీఫ్ సెక్రటరీ. వాస్తవాలు రాస్తే తట్టుకోలేకపోతున్న చంద్రబాబు ప్రభుత్వం. ప్రశ్నించే గొంతులు నొక్కేందుకు అడుగడుగున ప్రయత్నం. ఎడిటర్పై సగటు నెలకు ఒక కేసు నమోదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు, వరుస అక్రమ కేసులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నన్ను దూషించిన వాళ్ళని క్షమించా, వాళ్ళకి శిక్ష విధించడానికి బదులుగా మార్గనిర్దేశం చేయాలి. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశాన్ని యువతకు కల్పించాలి. నన్ను నా దివంగత తల్లిని దూషించడం ఆవేదన కలిగించిందంటూ మోడీ స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. మోడీ మరొక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ప్రస్తావనే కీలకం. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఇటీవల జరిగిన నిరసన సందర్భంగా తనను దూషించారని, ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులను తాను క్షమించారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. వాళ్ళకి శిక్ష విధించడానికి బదులుగా మార్గనిర్దేశం చేయాలని పౌర సమాజానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు మోడీ శుక్రవారం రాత్రి ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. తనకు తన దివంగత తల్లికి వ్యతిరేకంగా వాడిన దూషణపూరిత నినాదాలు తీవ్ర ఆవేదన కలిగించాలని పేర్కొన్నారు. అయితే చేసిన తప్పు నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశాన్ని యువతకు కల్పించాలని స్పష్టం చేశారు. జంతర్ మంతర్ దగ్గర ఏం జరిగిందంటే పిల్లలు అత్యంత అసభ్యకరమైన భాషను ఉపయోగించారు. వాళ్ళను దూషించారు. అంతేకాకుండా దివంగత తల్లిని కూడా దూషించారు. అది ఎంతో బాధాకరమైన సంగతి. పిల్లల విషయంలో శిక్ష లేదా సుదీర్ఘ న్యాయపరమైన చర్యలు ఏమాత్రం ఉపయోగపడవు. పిల్లలు తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులు సరిదిద్దుకునే అవకాశం వాళ్ళకి కల్పించాలి. బాల్యమే అందుకు సరైన సమయం. నన్ను దూషించిన వాళ్ళని క్షమించాలన్న నా నిర్ణయాన్ని అందరూ అంగీకరించాలని కోరుతున్నా. నన్ను మానసికంగా వేధించిన వాళ్ళని క్షమించాలనుకుంటున్నాను. నా నిర్ణయాన్ని సమాజం అంగీకరించాలని కోరుతున్నాను. కొన్నిసార్లు పొరపాటు మన పళ్ళతోనే మన నాలుకను కొరుక్కుంటాం. అప్పుడు రక్తం వస్తుంది, కానీ మనం పళ్ళను విరగొట్టుకోం. ఎందుకంటే పళ్ళు, నాలుక రెండు మనవే కదా. నన్ను దూషించిన వాళ్ళని వెలివేయడానికి బదులుగా వాళ్ళని ఆదరించాలని ప్రజలను కోరుతున్నా. వాళ్ళు తప్పుదో పట్టారు. వాళ్ళకి సరైన మార్గం చూపడం మన బాధ్యత. వాళ్ళని శిక్షించడం, కోర్టులు చుట్టూ తిప్పడం లేదా సామాజికంగా వేధింపులు గురి చేయడం వల్ల ఎలాంటి మార్పు రాదు. దేశంతో కలిసి ముందుకు సాగాలని మోడీ యువతను ఆహ్వానిస్తున్న రండి, దేశం కోసం మనందరం కలిసి ముందుకు సాగుదాం. మన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ మన కళలను సాకారం చేసుకుందాం. భారతదేశం వేగంగా పురోగమిస్తోంది. మీలో ప్రతి ఒక్కళ్ళు కూడా పురోగమించాలని నేను కోరుకుంటున్నా. దుర్భాషలాడటం వల్ల సమస్యలకు పరిష్కారం మార్గం దొరకదు. తప్పుదో పట్టిన వాళ్ళకి సరైన మార్గం చూపిద్దాం. కలిసి పనిచేద్దాం. భారతదేశం కోసం కృషి చేద్దాం అంటూ మోడీ స్పష్టం చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే జమురా రాణి ఇక లేరు అంటూ బెంగళూరు వృద్ధాశ్రమంలో తుదిశ్వాస విడిచిన అలనాటి గాయనిగా ఎంతో సంపాదించి ఉంటుంది. చివరికి వృద్ధాశ్రమాల్లో బ్రతకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో, వృద్ధాశ్రమంలో చనిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పుడు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. లేకపోతే ఈనాడు ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ వస్తున్నారు. అట్లాగే చంద్రబాబు నాయుడు, కొణిదెల పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కూడా వేదిక మీద ఉండబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇక్కడ. లేకపోతే నవ్యాంధ్ర చరిత్రలో సువర్ణాధ్యాయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం నేడు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ముఖ చిత్రాన్ని మార్చే కీలకడుగు.
కూటమి ప్రభుత్వంలో శరవేగంగా పూర్తయిన పనులు నిర్మాణమే 4,750 కోట్లు, విస్తీర్ణం 2,203 కోట్లు, గంటకు 275 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకునే విమానాశ్రయ నిర్మాణం, చెక్ ఇన్ కౌంటర్లు 40, ఇమిగ్రేషన్ కేంద్రాలు 10, బ్యాగేజ్ బెల్టులు డొమెస్టిక్ 5, ఇంటర్నేషనల్ 2, సెల్ఫ్ చెక్ ఇన్ బ్యాగేజ్ రీక్లెయిమ్ సదుపాయాలు, ప్రయాణికుల సామర్థ్యం తొలి దశలో ఏడాదికి 60 లక్షలు, రెండో దశలో 1.2 కోట్లు, మూడో దశలో 1.8 కోట్ల మంది, కమర్షియల్ హబ్ హోటళ్లు ఎంటర్టైన్మెంట్ జోన్లతో జిఎంఆర్ ఏరో సిటీ అభివృద్ధి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే భరణం మంజూరీకి సంబంధించి ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న భర్త ఆరోపణలో నిజానిజాలను నిగ్గు తేల్చిన తర్వాత ఆమెకు న్యాయస్థానాలు మధ్యంతర భరణం మంజూరు నిర్ణయాన్ని తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. వివాహేతర సంబంధం ఆరోపణ అంశం మీద చివరి దశలో విచారణ జరుపుతామని కోర్టులు చెప్పడం సరికాదని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ విపుల్ ఎం పంచోలి ధర్మాసనం స్పష్టం చేసింది. నేర శిక్షా స్మృతిలోని సెక్షన్ 125(4) ప్రకారం భార్య వివాహేతర సంబంధం రుజువైతే ఆమె మధ్యంతర మలివిడత భరణం పొందడానికి అనర్హురాలవుతుంది. కోర్టు ఖర్చులు ఇప్పించాలని కూడా ఆమె కోరలేదని ధర్మాసనం తెలిపింది. పుట్టింటికి వెళ్ళిపోయిన భార్యకు మధ్యంతర భరణం మంజూరు చేస్తూ తొలుత ఉదయపూర్లోని స్పెషల్ అడిషనల్ చీఫ్ మ్యాజిస్ట్రేట్, ఆ తర్వాత రాజస్థాన్ హైకోర్టు తీర్పునివ్వడంతో భర్త సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తాజాగా తీర్పు వెలువడింది అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఫరారీలో వైకాపా నేత చింతాడ రవికుమార్ మహిళా ఎస్ఐపై దౌర్జన్యం ఘటనలో కేసు వీడియో విడుదల చేసిన చింతాడ ఎస్ఐకి ఆరోగ్యం బాగలేదని జనంలో నుంచి పక్కకి తీసుకెళ్తే కేసు పెట్టారని వ్యాఖ్య. వైకాపా అధ్యక్షుడు జగన్ శ్రీకాకుళం పర్యటన సందర్భంగా నడి రోడ్డు మీద మహిళా ఎస్ఐపై దౌర్జన్యాన్ని పాల్పడిన ఘటనకు బాధ్యుడైన ఆముదాల వలస వైకాపా సమన్వయకర్త చింతాడ రవికుమార్ శుక్రవారం పరారయ్యారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా పోయారు. తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. ఎస్ఐ తన నియోజకవర్గంలోనే పనిచేస్తున్నాను, ఈ మధ్య అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు. అందువల్లే తను ఆ వద్దకు వెళ్ళి మీకు ఆరోగ్యం బాగాలేదు కదా, జనం వచ్చి పడుతున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళండి అని పక్కకి తీసుకెళ్తున్నాం. ఈలోపు అక్కడికి చేరిన జనం నినాదాలు చేశారు. దాంతో ఆమె చెవులు మూసుకున్నారు. జరిగింది ఇదే, కానీ మాపై హత్యాయత్నం, లేడీ అసాల్టింగ్, చట్టవిరుద్ధంగా కుట్ర, అధికార విధులను అడ్డుకోవడం వంటి పలు సెక్షన్లతో కేసు పెట్టారని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి వీళ్ళు కూడా ఈ అడ్వర్టైజ్మెంట్ని హైలైట్ చేసుకొచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఇనాగరేషన్ ఉంది. లేకపోతే 44,89,000 ఓట్లు అవుట్ అన్నటువంటిది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. రాష్ట్రంలో తాజా ఓటర్ల సంఖ్యకి సంబంధించి మరొక వైపున భోగాపురం ఎయిర్పోర్ట్ నేడే టేక్ ఆఫ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇవాళ టేక్ ఆఫ్ కాదు, 17వ తారీఖు నుంచి టేక్ ఆఫ్ అవుతుంది. ఇవాళ ఇనాగరేషనే జరుగుతుంది. అదే వార్తలో పొరపాటు. ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం 10:45 గంటల ప్రత్యేక విమానంలో మోడీ రాక, ఎయిర్పోర్ట్లో గవర్నర్, ముఖ్యమంత్రి ఆహ్వానం, దింసా, కూచిపూడి నృత్యాలతో ఘన స్వాగతం. 2.5 గంటల పాటు అక్కడ ఉండనున్న మోడీ 17,900 కోట్ల బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్గా శంకుస్థాపన ప్రారంభం. తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమానికి 2 లక్షల మంది. 4 రోజులుగా ఏర్పాట్ల పర్యవేక్షణ లోకేష్ బృందం. ఎయిర్ ఇండియా షెడ్యూల్ వచ్చేసింది. హైదరాబాద్, బెంగళూరు, బెజవాడ సర్వీసులు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే షూటింగ్లో రష్మికకు తీవ్ర గాయం, నృత్య సన్నివేశం చిత్రీకరణలో ఘటన, తుంటి భాగంలో తీవ్ర గాయమైనట్టు గుర్తింపు, 6 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు. ప్రస్తుతం రణబాలి, మైసా చిత్రాల్లో బిజీగా ఉన్నటువంటి రష్మిక అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆ పిల్లల్ని క్షమిస్తున్నాను నరేంద్ర మోడీ స్టేట్మెంట్ ఇక్కడ కూడా హైలైట్ చేస్తున్నారు. 84,000 కోట్లతో సాగర్ మదనం, సముద్రంలో చమురు, సహజవాయు నిక్షేపాల వేట, 2030-31 దాకా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పొడిగింపు, వచ్చే 5 ఏళ్లకు గాను 3.15 లక్షల కోట్ల వ్యయంచిన విస్తరించిన కేల్ ఇండియా పథకానికి 29,000 కోట్లు, ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకి 5,070 కోట్లు, ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే జనం చీకొట్టిన జగన్ అంతే, రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యం, నిత్యం ఏదో ఒక అలజడి సృష్టిస్తున్నారు, విధ్వంస యాత్రలు చేయడం ఏంటో టీడీపీలో అందరికీ పార్టీయే సుప్రీం, పార్టీ లైన్ దాటితో ఉపేక్షించేది లేదు, మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైనా 1-2 సార్లు చెప్పి చూస్తాం, ఆ తర్వాత కఠిన చర్యలు తప్ప పార్టీ శ్రేణులతో సీఎం చంద్రబాబు హైలైట్ చేశారు. అయోధ్య విరాళాల చోరీపై విపక్షం వ్యంగ్య నాటకం, కాషాయ వస్త్రాలు పప్పు యాదవ్, హుండీలో రాహుల్ విరాళాలు, వాటిని జేబులో వేసుకున్న యాదవ్ వెంబడించి పట్టుకున్న దయాశుద్ధి, పార్లమెంటు వద్ద నిరసన ప్రదర్శన, ఆ ఎంపీని సభ నుంచి బహిష్కరించాలి విహెచ్పి సాధువుల డిమాండ్, ఇది ధర్మంపై దాడే కేంద్ర మంత్రి గిరిరాజ్ కిషోర్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డిపై కేసు వేటు, మరో 3 ప్రొఫెసర్లు సస్పెన్షన్, ఓ సీనియర్ అసిస్టెంట్ కూడా విజిలెన్స్ నివేదిక ప్రకారం చర్యలు, గత ప్రభుత్వంలో భారీగా అక్రమాలు, పదవి విరమణ కొద్ది గంటల ముందు ప్రసాద్ రెడ్డి సస్పెన్షన్ ఉత్తర్వులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మహిళా ఎస్ఐపై దాడి చేసిన వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయండి, శ్రీకాకుళం ఘటనపై సర్కార్ సీరియస్, అందరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు, పోలీసులకి డీజీపీ ఆదేశం, 21 మందిపై కేసులు నమోదు, ఏవన్గా ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే శ్రీశైలం జలాశయానికి భారీగా వరద, 54,349 టీఎంసీలకు చేరిన నిల్వలు,
3 రోజుల్లోనే 13 టీఎంసీల ప్రవాహం, జూరాల నుంచి 1,31,094 క్యూసెక్కుల విడుదల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపున మోడీకి సంబంధించినటువంటి ఇనాగరేషన్ని ఇంగ్లీష్ అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చుకొచ్చారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అడ్వర్టైజ్మెంట్. ఇందులో వచ్చేటప్పటికి ఈ సోలార్ పవర్, రీసైక్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఏవియేషన్ ఎకోసిస్టమ్, జనరేట్ 1.8 lakh డైరెక్ట్ ఇండైరెక్ట్ జాబ్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ టు ఎంపవర్ 1,000 యూత్ యాన్యువల్లీ అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే నాగరాజుపై సిట్ ప్రశ్నల వర్షం అన్నటువంటి వార్తని టచ్ చేశారు. రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి నాగరాజును 2వ రోజు కూడా విచారించారు. అయితే ఆయన 2వ రోజు విచారణలోనూ మౌనం పాటించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అడిగిన ఏ ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు. విజయవాడలోని ఆపరేషనల్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నాగరాజును సిట్ అధికారులు శుక్రవారం ప్రశ్నించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 25-30 ప్రశ్నలు అడిగారు. మే నెలలో 6వ తేదీన సాయికృష్ణ మార్కాపురం తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందని ప్రశ్నించారు. అసలు 8వ తేదీన అతన్ని స్టేషన్ నుంచి బయటికి ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందని అడిగారు. సాయికృష్ణపై నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్లో ఉన్నప్పుడు కోర్టులో ఎందుకు హాజరుపరచలేదని ప్రశ్నించారు. సిట్ అధికారులు వరుసగా ప్రశ్నలు సంధిస్తున్న నాగరాజు పెదవి విప్పలేదని తెలిసింది. విచారణ సమయంలో మౌనంగా ఉండటం పరిష్కారం కాదనేందుకు అధికారులు ఆయనకు స్పష్టం చేశారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి తీవ్రమైన అభియోగాలు చేశారు. వాటన్నింటికి జవాబు చెప్పి తీరాలని కాస్త ఘాటుగానే చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఒకవేళ ఏ తప్పు చేయకపోతే పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల ఫుటేజ్ని ఎందుకు మాయం చేయాల్సి వచ్చిందని అడిగారు. సాయికృష్ణ అదృష్టంలో హెడ్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ జంగం నాని ఏ విధంగా సహాయం చేశారని ప్రశ్నించారన్నటువంటిది హైలైట్ చేశారు. అదే సందర్భంలో వాళ్ళ న్యాయవాదులేమో మాట్లాడనివ్వటం లేదని చెప్పారట. ఇది వీళ్ళకి సంబంధించినటువంటి వార్త. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు అంతా చెప్తున్నటువంటి పరిణామాలు.